వైసీపీ అయితే భయపడుతున్నట్లేదు, ట్రైన్ చేస్తుంది వాళ్ళని. వాస్తవంగా సర్ గురించి రచ్చ చేసింది కేవలం ఒక్క మమతా బెనర్జీ మాత్రమే, మిగతా రాష్ట్రాలు ఎవ్వరూ చేయలే. ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ ఏమన్నా అబ్జెక్ట్ చేశాడా? ఈవెన్ ఓడిపోయాక సర్ పేరు ఏమన్నా ఎత్తాడా? అది ఆ ఎన్డీఏ కూటమి భాగస్వామిగా అక్కడ. మరి ఆ లెక్కనైతే సర్ ప్రకారం మన శత్రువులు ఓట్లు తీసి మన ఓట్లు వేసుకోవాలంటే ఏఐడిఎంకే కూటమి గెలవాలి, కానీ విజయ్ ఎట్ట గెలిచాడు అక్కడ వీళ్ళు చెప్పిన రాజకీయ నిజమైతే? రెండోది కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం కదా, అక్కడ కమ్యూనిస్టు పోతే కాంగ్రెస్ వచ్చింది కానీ బీజేపీ రాలేదు కదా అక్కడేమి. ఈవీఎంలో సర్రో ఇట్లాంటి వాటి బీజేపీ కావాలని చేసుకున్నట్టయితే కేరళలో గెలుస్తుంది, తమిళనాడులో గెలుస్తుంది, 5 రాష్ట్రాలు గెలిచేసేది. బెంగాల్లో ఒక్కచోట గెలిచింది మరి అక్కడ. ఎందుకని? అక్కడ సర్కి వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే మిగతా రాష్ట్రాల్లో ఈ ఇంకొకటి, మీరు మీడియా ఇవాళ ఏం తక్కువేం లేదు కదా, చెంబు చెంచాడు కాదు, చుక్క నీరుతో సమానంగా ఉన్నాయి మీడియాలు. విపరీతమైన టీవీ ఛానళ్ళు ఉన్నాయి, విపరీతమైన పత్రికలు ఉన్నాయి, విపరీతమైన డిజిటల్ మీడియా ప్లాట్ఫారాలు వచ్చేసినాయి. ఎవరైనా సరే నా ఓటు పోయింది, నేను పోలింగ్ బూత్ దగ్గరకు వస్తే నా ఓటు లేదు అన్నది మనం ఇదివరకు కవర్ చేసాం మీడియాలో, గుర్తుంది కదా. దొంగ ఓట్లని పోలింగ్ బూత్ దగ్గరకు వస్తే ఓటు ఉండేది కాదు ఇదివరకు. రిగ్గింగులు చూసాం, బూత్ క్యాప్చరింగ్లు చూసాం, ఆ బూత్ దగ్గరికి పోనీయట్లేదని చెప్పి పొడుచుకోవడాలు, చంపుకోవడాలు, తగలబెట్టుకోవడాలు అన్నీ చూసాం.